హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా మునగాకులో కోడిగుడ్డు వేసి తాలింపు చేశారా? లేదు అంటే తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే నేను పెనం తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకు యాడ్ చేసుకున్నాను. దానికి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని ఆకుని మగ్గించుకోవాలి. ఇలా అయితే మనకి సగం వాటర్ అంతా పీల్చేసుకుంది కదా. ఈ టైంలో ఒక 5-6 వెల్లుల్లిని దంచి వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అది మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి పూర్తిగా కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే అదే ప్యాన్ తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే వెల్లుల్లి త్వరగా వేగుతుంది. ఇంక ఇవైతే కొంచెం ఇలా ఫ్రై అయిపోయాక 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు ఆప్షనల్ ఎన్నైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇలా అయితే నేను ఎగ్స్ని కూడా వేసేసుకున్నాను. ఇది పొడి పొడిగా అయ్యే వరకు మనం నార్మల్ పొరుటు చేసుకుంటూ ఉంటాం కదా, అప్పటి వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసామంటే త్వరగా అది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇంక ఈ టైంలో అయితే నేను ధనియాల పొడి, కారము, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఈ ఎగ్కి సరిపోయినట్లే, ఎందుకంటే మనం ఇందాక మునగాకులో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే దీనికి సరిపోయినంతే యాడ్ చేసుకోవాలి. ఇంక ఇలాగైతే ఒకసారి మంచిగా కలిపేసుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మునగాకు కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి. ఎందుకంటే అది ఇది సపరేట్గా ఉంటే టేస్ట్ మనకు అంతగా తెలీదు, వేరువేరుగా తిన్నట్లే ఉంటుంది. అలా కాకుండా మొత్తం బాగా రెండు ఒకేటుగా మిక్స్ అయిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. అంతే, చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది మునగాకు కోడిగుడ్డు ఫ్రై. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.